బ్రేకింగ్ న్యూస్ కాచిగూడ రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్ కింద అనుమానాస్పదంగా ఒక కారు పెట్టి వెళ్లాడు వ్యక్తి. సరిగ్గా ట్రాక్ కింద ఈ కారు వదిలేసి వెళ్లడంతో కలకలం చెలరేగింది. దీంతో తనిఖీలు చేశారు బాంబు స్క్వాడ్ అధికారులు. అంతేకాదు రైల్వే ట్రాక్ దగ్గరలోనూ ఆంక్షలు విధించారు పోలీసులు. కారులో అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ట్రాక్ పక్కనే కారు నిలిపివేత దృశ్యం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కారు బాలాజీ అనే వ్యక్తి పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించారు అధికారులు. కాచిగూడ రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్ దగ్గర అనుమానాస్పదంగా ఒక కారు ఉంచి వెళ్ళాడు ఒక వ్యక్తి. సో ఆ కారులో కొంత అనుమానాస్పద వస్తువులు ఉన్నట్టుగా భావిస్తున్నారు. సో అక్కడ డ్రాగ్ స్క్వాడ్తో అక్కడ పోలీసులు దానిపైన అసలు దాంట్లో ఏముంది అనే దానిపైన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు ఆ కారు విజువల్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి అక్రమ్ మరింత సమాచారం సార్. అక్రమ్, ఎంతసేపటి నుంచి ఆ కారు అక్కడ పార్క్ చేసి ఉంది? అసలు ఎవరు అక్కడ కారు పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు? యశ్రాజ్, ఈరోజు సాయంత్రం నుండి అయితే అనుమానాస్పదంగా ఈ కాచిగూడ రైల్వే ట్రాక్ వద్ద ఉన్నటువంటి రోడ్డు పైననైతే ఒక గుర్తు తెలియని వ్యక్తి కార్ వదిలేసి వెళ్ళినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే చాలా సేపటి నుండి కూడా కార్ అక్కడే ఉండడంతో స్థానికులకు కొంత అనుమానం అయితే కలిగిన పరిస్థితి. అయితే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వెళ్లి చెక్ చేయగా కార్ అంటే నార్మల్ గా పార్కింగ్ టైప్ ఉండకుండా కార్ ని అడ్డంగా నిలిపివేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే వెంటనే అలర్ట్ అయిపోయి దానికి సంబంధించిన అధికారులకు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మనకు రీసెంట్ గానే ఢిల్లీలో ఒక ఘోర భారీ పేలుడు జరిగింది. సో అది కూడా ఇదే విధంగా ఒక మూవింగ్ కార్ లో ఏదైతే ఒక బాంబును అయితే పెట్టి ఆ బాంబు ఎలా పేలడం అయితే మనం గమనించాం. సో దాంతో అలర్ట్ అయినటువంటి పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ అదే విధంగా డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించారు. ఆ కార్ అద్దాల నుంచి చూస్తే కొంచెం అనుమానాస్పదంగా కొన్ని వస్తువులు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే వెంటనే ఆ బాంబ్ స్క్వాడ్ అదే విధంగా డాగ్ స్క్వాడ్ తో వచ్చి కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. ఎందుకు ఆ కారు ఎక్కడ నుంచి వచ్చింది, అసలు అక్కడ ఎందుకు వదిలి వెళ్ళాడన్న కోణం పైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కారు బాలాజీ అనే వ్యక్తి పేరు పైన అయితే రిజిస్ట్రేషన్ ఉన్నట్లయితే తెలుస్తోంది. సో ఆ కారు ఎంత సమయం నుంచి అది అక్కడ ఉంది ఏంటి అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆ సీసీ కెమెరాలు ఏవైతే ఉంటాయో వాటి ఆధారాలతో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఇప్పటికే ప్రధాన నగరాలు ఈ బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఢిల్లీలో జరిగిందో అప్పటి నుంచి ప్రధాన నగరాలకి గత 2-3 రోజుల నుండి కూడా హై అలర్ట్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పటికే హై అలర్ట్ పెట్టిన తర్వాత రైల్వే స్టేషన్లు అదే విధంగా బస్ స్టాండ్లు ఇవన్నీ కూడా చెక్ చేశారు. ప్రధానంగా పార్కింగ్ లో ఉన్నటువంటి కార్ల పైన అయితే పోలీసులు అదే విధంగా బాంబ్ స్క్వాడ్లు దృష్టి పెట్టాయి. ఎందుకంటే కాచిగూడ చాలా బిజీగా ఉండే రోడ్డు, ఆ అండర్ బ్రిడ్జ్ నుంచి ఎక్కువగా రెగ్యులర్గా వెహికల్స్ చాలా ఎక్కువ ట్రాఫిక్ వెళ్తుంటాయి. సో అది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎప్పుడు కార్ పార్క్ చేసినా కూడా అక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, లేదంటే ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు గుర్తించలేదా? అంటే సాయంత్రం సమయంలో మామూలుగా బిజీ రోడే ఉంటుంది. సో అందరూ కూడా వెహికల్స్ అన్ని కూడా బిజీ వెళ్తాయి. అందరూ ఆఫీస్ నుంచి వెళ్ళి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో కొంచెం బిజీగానే ఆ రోడ్ అయితే ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఆ సమయంలో వచ్చి ఒక్కసారిగా అక్కడ కార్ పార్క్ చేసి ఆ వ్యక్తి అదే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అందరూ హడావిడిలో ఎవరు కూడా పట్టించుకోలేదు. కాకపోతే దాదాపు అరగంట, గంట, 2 గంటలు ఇలా గడిచే కొద్దీ కార్ ని ఎవరు తీయకపోవడంతో ఒక్కటేసారి స్థానికులకు అనుమానం కలిగింది. కొంచెం భయాందోళన కలిగించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు. అలర్ట్ అయిపోయి చూసేసరికి కార్లో కొన్ని అనుమానాస్పద వస్తువులు ఉన్నట్లు కూడా గుర్తించారు. ప్రస్తుతానికైతే బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అయితే పూర్తిగా కూడా చెక్ చేస్తున్నారు. స్థానికంగా కూడా ఎవరిని రానివ్వట్లేదు రాజేష్. అదే విధంగా ఎందుకనంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక 100 మీటర్స్ 150 మీటర్స్ వరకు అయితే ఎలాంటి వాహనాలు కానీ మనుషులు కూడా రాకపోకలు అయితే పూర్తిగా నిలిపివేశారు. మొత్తంగా కన్ఫర్మ్ చేసుకొని కారు పూర్తిగా కూడా లోపల ఎలాంటి భయం కలిగించే వస్తువులు లేవని నిర్ధారించిన తర్వాత మళ్ళీ అటు పంపిస్తామంటూ కూడా అటు పోలీసులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ అక్రమ్. అది చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నారు. ఒక కాచిగూడలో ఒక కారుని రోడ్డుకు అడ్డంగా పార్క్ చేసి వెళ్ళారు. గంటలు గడుస్తుంది కానీ ఎవరు అక్కడికి రావట్లేరు. సో దీంతో అది అనుమానాస్పదంగా దాంట్లో ఏమైనా ఉన్నాయా, ఏమైనా బాంబులు లాంటివి ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా కోణంలో పోలీసులు అక్కడికి చేరుకొని విచారిస్తున్నారు.